లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. G20 దేశాల్లో భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉందని, అదే సమయంలో అత్యంత పేద దేశంగా కూడా ఉందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. తాజాగా అంతర్జాతీయ మీడియా సంస్థ సిఎన్ఎన్ నిర్వహించిన జీపీఎస్ ఇండియాస్ ఎంప్లాయ్మెంట్ క్రైసిస్ అంశంపై నిర్వహించిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్లో నిరుద్యోగం రేటు 8.1% ఉందని సిఎంఐఈ నివేదికను ఆయన హైలైట్ చేశారు. దేశంలో శ్రామిక జనాభాలోని కేవలం 37.6% మంది మాత్రమే కలిగి ఉండడంపై స్పందించిన ఆయన G20లో వేగంగా వృద్ధి చెందుతున్నప్పటికీ పేద దేశంగా కూడా ఉందన్నారు. ప్రస్తుతం పెద్ద సంఖ్యలో యువత శ్రామిక శక్తిగా మారుతుండడం భారత్కు కలిసి వస్తుంది. వారికి ఉపాధి అందించగలిగితే భారత్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. అలాగే అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారత్ వృద్ధి మెరుగ్గా 6.5% ఉంది. ఇదే సమయంలో దేశంగా అధిక జనాభా ఉంది. అందుకే మిగిలిన దేశాల కంటే వేగంగా 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని రాజన్ పేర్కొన్నారు. త్వరలో భారత్, జపాన్, జర్మనీ దాటి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా రోడ్లు, రైల్వేలు నిర్మిస్తుంది. అయినప్పటికీ దేశీయంగా కొత్త ఆవిష్కరణలు, చర్చలకు అనువైన స్వేచ్ఛా వాతావరణం అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.